నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఎలా వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో డీటెయిల్ గా నేను చెప్తాను, అది ఫాలో అయిపో. ఓకే అక్క, థ్యాంక్ యూ. అక్క, సంజయ్ గారు వస్తున్నారు. అక్క, నేను బయలుదేరుతాను. సంజయ్ గారు బాగున్నారా? ఈ అక్క దయ వల్ల బానే ఉన్నాను. ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకు, బయలుదేరు. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను పీక పిసికి చంపేయాలనిపిస్తుందా? నిన్ను పెళ్లి చేసుకుని బోల్డంత పాపం మూటగట్టుకున్నాను. నిన్ను చంపి స్త్రీ హత్యా పాతకాన్ని కూడా మూట కట్టుకోవడం నాకు ఇష్టం లేదు. లేకపోతే చంపేద్దామని? అవును, చంపేసేవాణ్ణే. ఒక స్టేజ్లో నేను చంపేద్దామని అనుకున్నాను, కానీ కంట్రోల్ చేసుకున్నాను. నీతో కలిసి ఇంట్లో ఉంటే మాత్రం కంట్రోల్ చేసుకోలేను. ఏదో ఒకరోజు నేను చంపేస్తాను, ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాను. అందుకే నేను ఇంట్లో ఉండాలనుకోవట్లేదు. మనుషులుండే ఇంట్లో ఉండాలనుకుంటానే తప్ప నీలాంటి పశువు ఉండే ఇంట్లో ఉండాలనుకోవట్లేదు. సంజయ్, నోర్మై! కట్టిన తాళిబొట్టు మీద, కట్టుకున్న మొగుడి మీద ప్రేమ లేకుండా తప్పుడు కేసులు ఇరికించి మొగుడిని జైలుకు పంపించిన నీలాంటి గొప్ప భార్యల చరిత్రలు చివరికి ఎలా ముగుస్తాయో తొందరలో నీకే అర్థమవుతుంది. చట్ట ప్రకారం విడాకులు తీసుకోవాలంటే కోర్టుకెళ్ళాలి, కానీ మానసికంగా విడాకులు తీసుకోవాలంటే ఈ ఇంటి నుంచి నేను బయటికెళ్ళాలి. వెళ్ళిపోతున్నాను. ఈ ఇంటి నుంచే శాశ్వతంగా నేను బయటికెళ్ళిపోతున్నాను. మొగుడు లేని ఆడదానిగా బతుకుతావో, మొగుడు వదిలేసిన ఆడదానిగా బతుకుతావో, మొగుడుతో అవసరం లేని ఆడదానిగా బతుకుతావో బతుకు. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతాను. గుడ్ బై. ఆగండి ఆగండి ఆగండి.
పెళ్ళయ్యాక మొదటిసారి పుట్టింటికొస్తున్నారు. ఈ ఇంటి కోడలుగా మా ఆడపడుచుకు హారతిచ్చి ఆహ్వానిస్తాం. కానీ ఒక చిన్న కండిషన్. చెప్పండి, వీళ్ళేం చేయాలి ఇప్పుడు? రేణు భర్త పేరు చెప్పి ఇంట్లోకి అడుగు పెట్టాలి. ఆ? సుహాస్ భార్య పేరు చెప్పి ఇంట్లోకి అడుగు పెట్టాలి. అదేంటమ్మా, ఇవన్నీ పెళ్లి కొడుకు ఇంట్లో జరిగే తంతులు కదా, ఇప్పుడు దేనికి? మీరు ఆగండి మామయ్య. భర్త పేరు చెప్పడానికి కూతురు ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని మీరు తెగ ఇబ్బంది పడిపోతున్నట్టున్నారు. అవును మావయ్య, మన ఇంట్లో అయినా వాళ్ళింట్లో అయినా సుహాస్కి అక్క చెల్లెలు లేరు కాబట్టి మేము జరిపించాల్సిన తంతులే ఇవి. చెప్పు రేణు, వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే మీ వదినలు నిన్ను వదిలిపెట్టరు. చెప్పండి, ఆలస్యమైపోతుంది. ఇద్దరు పేర్లు చెప్పాలి. సుహాస్, ముందు నువ్వు చెప్పాలి. నేను రేణు కలిసి వచ్చాం. ఆ? ఇంకా ఒకప్పట్లా రేణు నీ ఫ్రెండ్ మాత్రమే అనుకుంటున్నావా? తను నీకేమవుతుందో కూడా చెప్పాలి. ఏ, పేరు చెప్పాడు కదా, వదిలేయచ్చుగా. ఏంటి, ఒక్కగానొక్క బావుమరిది అని వెనకేసుకొస్తున్నారా? అదేం కుదరదు. పేరుతో పాటు వరుస కూడా చెప్పి తీరాల్సిందే. చెప్పు సుహాస్. వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా, వాళ్ళు అడిగినట్టు చెప్పకపోయినా అస్సలు ఒప్పుకోరు. అసలే వీళ్ళు నెమలి కంటి కిరణ్మయి కోడళ్ళు. నేను నా భార్య రేణు కలిసి వచ్చాం. మరదల్ పిల్ల, ఇప్పుడు నీ వంతు. నేను ఆయన కలిసి వచ్చాం. ఏంటమ్మా, నిన్నటి వరకు సుహాస్ అరే ఒరే అన్న నువ్వు ఇప్పుడు మా ఆయన అంటున్నావా? అదేం కుదరదు. పేరు చెప్పాల్సిందే. అరే వదిలే హారిక, నా చెల్లి చిన్న పిల్ల, ఎందుకు ఇబ్బంది పెడతారు? ఆగండి బావగారు, ఇక్కడెవరూ మీ చిట్టు చెల్లెల్ని ఇబ్బంది పెట్టడం లేదు. పెనిమిటి పేరు చెప్పి ఇంట్లో కుడికాలు పెట్టమంటున్నాం, అంతే. నేను నా భర్త సుహాస్తో కలిసి వచ్చాను. చెప్పారు కదా, ఇప్పటికైనా వీళ్ళని ఇంట్లోకి రానివ్వండి. అలాగే, ముందు హారతి తీసుకోండి. ఇప్పుడు లోపలికి రండి. పదండి. కుడికాలు పెట్టి లోపలికి పదండి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.